ఈ ఛానల్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేయబడింది. మేము ఏ ఆధ్యాత్మికత లేదా మూఢనమ్మకాలకు సంబంధించిన వాటికి సమర్థన చేయడం లేదు. కిందటి ఎపిసోడ్లో మీరు చూశారు, ఆల్కమిస్ట్ యజ్ఞం భంగం కావడం వల్ల అతనొక అంధకార ప్రపంచంలో ఇరుక్కున్నాడు. అలాగే నీరజ్ తండ్రి అతను సంవత్సరంగా కనిపించడం లేదు. అతను ఉన్నట్టుండి ఎక్కడున్నాడో తెలియడంతో 7 స్నేహితులు అతని కోసం వెతుక్కుంటూ బయలుదేరతారు. కాని వాళ్లు ఒక ఎలాంటి చోట ఇరుక్కుంటారంటే వాళ్లక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. ఇక ఇప్పుడు నీకసలు నొప్పిగా అనిపించలేదు. నువ్వు అలాగని భ్రమపడ్డావు. కానీ నాకు బాణం తగలటం అందరూ చూశారు కదా. అవును, నేను కూడా చూశాను. కానీ నాకేమనిపిస్తోందంటే ఇదంతా ఒక భ్రమ. అసలు ఇదేం భ్రమ? అది మనందరికీ కనిపిస్తోంది. ఏమో తెలీదు, కానీ బాణం మాయమవ్వటం, బండి ఉన్నట్టుండి భూమి లోపలికి వెళ్లిపోవడం ఇదంతా భ్రమే. అరే, చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. అది కూడా చాలా చాలా ఆకలిగా ఉంది. జేబులో చెక్ చేస్తానేమైనా ఉందేమో. దొరికింది. ఏవైనా సరే నేను ఎంతో అందంగా కనిపిస్తున్నాను. నువ్వు అసలు మారవు కదా పూనం. ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు చూసుకోవాల్సిందే. కనీసం కొంచెమైనా చదువు ఉంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సింగ్ చేయాల్సిన పనే ఉండేది కాదు. చూడు, ఎవరంటున్నారు? స్వయంగా ఈ డ్రమ్ మాస్టర్ చెప్తున్నాడు. ఇతనికి స్వయంగా ప్రతి 5 నిమిషాలకి ఆకలేస్తుంది. నా ఫోన్ ఒక్కసారనైతే చాలు. అసలు ఎలా ఆఫ్ అయిందో తెలియడం లేదు. నా ఫోన్ కూడా ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నేను ఫోటోలు ఎలా తీయాలి? ఈ విషయం అయితే ఏదో సరిగ్గా అనిపించడం లేదు. ఒకేసారి అందరి ఫోన్స్ ఆఫ్ అయ్యాయి. గాలి కూడా నాకు కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. ఊపిరాడనట్టుగా అనిపిస్తోంది. ఐఎమ్ సారీ గైస్. నా కారణంగా మీరందరూ కూడా ఇక్కడ ఇరుక్కున్నారు. తెల్లవారుగానే మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు ఎప్పుడు ఇలాగే ఏడుస్తూనే ఉంటావు. మేమందరం ఇక్కడ ఉన్నాం కదా, నీకెందుకు కంగారు? రేపు ఉదయానికన్నా వెళ్ళిపోతాం, ఇంకేముంటుంది. బాబు కాపాడు, నన్ను ఇతను చంపేస్తాడు. బాబు కాపాడు, ఇతను నన్ను చంపేస్తాడు. ఎవరు చంపేస్తారు మిమ్మల్ని? ఎవరు చంపేస్తారు మిమ్మల్ని? ఏం జరుగుతుంది ఈ అద్దానికి? నాన్న, నాన్న, ఎవరిది? భయంకరంగా. మీ 7 ఇక్కడికి స్వాగతం. నాతో మీరు చిన్న గేమ్ ఆడతారా? భయపడకండి, నేను మీ నాన్నని ఏమీ చెయ్యను. కానీ ఒక షరతు, మీరు నా ఆటను ఆడితేనే. చెప్పండి, ఆడతారా? నాకు చాలా భయంగా ఉంది. నేను చెప్పాను కదా భయపడొద్దని. మా నాన్నను వదిలి, ఆయన నీకు అసలు ఏం అన్యాయం చేశారని. నా ఆట ఆడి మీ నాన్నని కాపాడుకో. మా నాన్నని వదిలిపెట్టు బాబు. ఇదంతా మిమ్మల్ని పట్టుకోవడానికి ఒక పన్నాగం. పారిపోండి నాన్న, నాన్న, పారిపోండి, పారిపోండి. మిమ్మల్ని వదిలి వెళ్ళను నాన్న, పారిపోండి నాన్న. ఇక్కడి నుంచి పారిపో బాబు, వెళ్ళు. మా నాన్నను వదిలేయి. లేదు, 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 లేదు నాన్న. ఇది కేవలం మామూలు అద్దం. మనమేంటి ఇలా ఇరుక్కున్నాం? అసలు ఎవరి రాక్షసుడు? నీరజ్ వాళ్ళ నాన్నని కాపాడడానికొచ్చి ఇక్కడ మనమే ఇరుక్కున్నాము. అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. నీరజ్, మనం వెంటనే ఎక్కడి నుంచి బయలుదేరాలి. వెళ్ళి పోలీసులకు అంతా చెప్తాం. ఎలా చెప్తాం? ఈ మెయిన్ డోర్ అసలు ఓపెన్ అవడం లేదు. అతను ఎవరైనా కానీ సైకోపాత్లా అనిపిస్తున్నాడు. ఎంతో భయంకరంగా ఉన్నాడు. నాకు ఇప్పటికీ అతని మోహం కనిపిస్తోంది. నీరజ్, నీరజ్, నన్ను కాపాడు ప్లీజ్, నన్ను కాపాడు బాబు. లోపలికొచ్చి నన్ను కాపాడి రాక్షసుడి బారి నుండి.
వాయుసూర్ నా బానిస, చాలా సంతోషం. వీళ్ళని ఆటలు ఇరికించుంచు. ఆలోగా నా యజ్ఞానికి నేను ఏర్పాట్లు చేసుకుంటాను. అలాగే గురూజీ, మీరు అసలేమి కంగారు పడకండి. వీళ్ళని నేను ఆఖరి యజ్ఞం ద్వారం వరకు యజ్ఞానికి ఏర్పాట్లు పూర్తవగానే తీసుకొస్తాను. వాయుసూర్ నా బానిస. ఈ 7 నా అంధకారాన్ని నుండి బయటపడడానికి తాళం. 700 సంవత్సరాల క్రితం ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఇప్పుడు జరగడానికి లేదు. వీళ్ళని బలహీనులని అస్సలు అనుకోవద్దు. వాయుసూర్, ఒకవేళ ఏదైనా గందరగోళం గనక జరిగితే నువ్వు దానికి ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవిస్తావు, నీ ప్రాణత్యాగం చేసి. నిశ్చింతగా ఉండండి, ఎలాంటి గందరగోళము జరగదు. ఉన్నట్టుండి మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము? నాన్న గొంతు వినిపించింది కదా? లేదే, మళ్ళీ అది భ్రమే. అది కూడా ఈసారి గొంతు వినిపించినట్టు భ్రమపడ్డాం. కానీ మనందరికి ఒకే విధంగా ఎలా అనిపిస్తుంది? మనం ఇక్కడ ఇరుక్కుపోయాము. ఇక్కడి నుండి బయటికి వెళ్లే దారి వెతకండి. మనం ఇక్కడికి నీరజ్ వాళ్ళ నాన్నను కాపాడడానికి వచ్చాం, కానీ మనమే ఇరుక్కుపోయాం. నాకైతే చాలా భయంగా ఉంది. ఆ అద్దంలో ఉన్నట్టుండి భూతం కనిపించింది. అరే, ఈ తలుపు కూడా ఇప్పుడు ఓపెన్ అవడం లేదు. మీ అందరికీ ఏదైనా శబ్దం వినిపిస్తోందా? నాకు చాలాసేపటి నుంచి వినిపిస్తోంది. ఏం శబ్దం? ఏదో ట్రైన్ శబ్దం వినిపిస్తోంది. ఆ? గైస్, మీరు బాగానే ఉన్నారు కదా? గైస్, మేం బాగానే ఉన్నాం. ట్రైన్లోకి ఎక్కండి. ట్రైన్లో అందరూ కలిసి ఎక్కండి. ఒక్క నిమిషం. పూనం గైస్, అందరూ ట్రైన్లోకి ఎక్కండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే కదా ఉండాలి. ఏ బోగిలోకి ఎక్కారో ఏమో. నా ఉద్దేశం ప్రకారం వీళ్ళు పక్క బోగీలోకి ఎక్కుంటారు. ఈ బోగీలో నుంచి ఆ బోగీలోకి వెళ్ళడానికి దారి ఎదురుగా ఆ డోర్లో ఉంది. కిందకి దిగి ఆ బోగిలోకి వెళ్దాం. ఇదంతా ఏం జరుగుతోంది? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బహుశా వేరే బోగిలోకి ఎక్కుంటారు. ఈ డోర్ కూడా మూసుకుపోయింది. ఒక పని చేద్దాం, కిందకి దిగి ఆ బోగిలోకి ఎక్కుదాం. మనం అందరం ఎదురెదురుగానే నిలబడి ఉన్నాం కదా, మరి ఎక్కేటప్పుడు ముందు బోగీలోకి ఎలా ఎక్కుతారు? ఇది చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమా? చాలా విచిత్రంగా ఉంది ఇదంతా. నాకైతే ప్రాణం పోతున్నట్లుంది. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. టెన్షన్లో నాకు మరింత ఆకలిగా ఉంది. మీరా మీ అందరికీ ఏదైనా గొంతు వినిపిస్తోందా? ప్రియా, నీరజ్, మీరా, రాహుల్. అరే, వీళ్ళందరూ పిలుస్తున్నారు. ఆ తలుపు వెనక నుంచి గొంతు వినిపిస్తుంది. ఏ భీము, నేను వస్తున్నాను. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడండి. ఇక్కడి వాతావరణం అసలు బాగలేదు. వినపడింది అంటే మనకి ఆ డ్రమ్ రాహుల్ గొంతు వినపడింది. భీము, నా మాట విను. నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నేను ఒకసారి వెళ్ళొస్తాను. సరే, కానీ ఇక్కడ వాష్రూమ్ ఎక్కడుంది? అలా చూడు, అక్కడుంది వాష్రూమ్. అన్నయ్య, మా గొంతు వినిపిస్తోందా? చెల్లి, వినిపిస్తుంది. అన్నయ్య, ఈ తలుపు తెరుచుకోవడం లేదు. ఇక్కడ రాసుంది తాళం వెతుకు అని. నా ఉద్దేశం ప్రకారం తాళం వెతికిన తర్వాతే ఈ తలుపు తెరుచుకుంటుంది. భయపడకు, నేను నీకు సాయం చేస్తాను. కానీ నేను ఎక్కడికైతే చెప్తానో నువ్వు నాతో పాటు రావాలి. ఎవరు నువ్వు? నేను వాయుసూర్. నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు. నాతో పాటు పద. నేను నిన్ను చాలా ధనవంతురాలిగా, ప్రపంచంలో అందరికంటే అందగత్తిగా మారుస్తాను. కాస్త నిన్ను చూసుకో.
ఎంత అలౌకికంగా, ఎంత అందంగా ఉన్నావు. నువ్వు నాతో పాటు వస్తావా మా యజమాని అల్కనీస్ దగ్గరికి? లేదు లేదా? లేదు, నేను ఇంటికి వెళ్ళాలి. నాతో పాటు రావా? నాతో పాటు రావా నువ్వు? బోను, అక్కడేదో జరిగింది. ఆరవ్, పూనం. అన్నయ్య, పూనం, ఆరవ్. నాకు చాలా భయంగా ఉంది. ఆరవ్, ఏం జరుగుతుంది ఇక్కడ? నా కొడుకు, నా బిడ్డ మీరా, మీరా నా బిడ్డ, మీరా, మీరా నన్ను కాపాడు. నేను దిగులుగా ఉన్నాను. నా మానసిక పరిస్థితి అస్సలు బాలేదు. నాకు సాయం చెయ్యి. మీరా, మీరు బానే ఉన్నారు కదా? నా బిడ్డను చంపేశారు. నన్ను కూడా చంపేస్తారు. మీరిక్కడికి ఎలా వచ్చారు? అసలు మీరెవరు? మీరు బానే ఉన్నారు కదా? సతీ, సతీ, నేను సతీని. మేము నన్ను కాపాడండి. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. ఏతే సమై మమబల్ నిమౌ అహం రామా భవాని దరహ ఇహ దైవః వినాశయ శ్రీకారః భలే. తరువాతి భాగంలో చూడండి. వీళ్ళు నలుగురు బయటపడగలుగుతారా? మీరాకేదైతే సతీ గొంతు వినిపించిందో అసలు ఆ సతీ ఎవరు? ఇప్పుడు వీళ్ళేడుగురు కూడా వాయుసూర్ ప్రమాదకరమైన ఆట నుండి ఎలా తప్పించుకుంటారు తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి ది 7 Sacrifices.